మనం చాలాసార్లు మాట్లాడాము ఈ ఇష్యూని. సో ఇప్పుడు మళ్ళీ చర్చకు వస్తుంది ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి. ఎందుకంటే మళ్ళీ ఆ కేసుని హైకోర్టులో సవాల్ చేశారు కొంతమంది, హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, కొంతమంది లాయర్లు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు దీన్ని రీపోస్ట్ మార్టం చేయాలి అని చెప్పేసి మళ్ళీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ మళ్ళీ కోర్టు దానికి సంబంధించి ఆ ప్రొసీడింగ్స్ విన్న తర్వాత ఏం ఆర్డర్ ఇస్తుందో తెలియదు. ఏంటి మీరు ఏం చెప్తారు? నిజంగా మళ్ళీ దీని మీద ఒక కాన్స్పిరెన్సీ విపరీతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? దీన్ని ఏమన్నా రీపోస్ట్ మార్టం చేయాల్సిన బాధ్యత ఉంటుందా, లేదంటే పోలీసులు దీన్ని విచారించి ఇది యాక్సిడెంట్ అని క్లియర్ చేశారు కాబట్టి యాక్సిడెంట్ గానీ ఇంక మనం చూడాలా? అంటే ఇక్కడ ప్రభుత్వం పాత్ర ఒక నిజాయితీగా తను ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఎనీ గవర్నమెంట్ ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ విత్ ఎ పార్షియల్ జస్టిస్ వస్తే ప్రజలు ఏం చేస్తారంటే, భారతదేశంలో ప్రతి వాడికి జీవించే హక్కు ఉంది కాబట్టి, క్వశ్చన్ చేసే హక్కు ఉంది కాబట్టి, మాట్లాడే హక్కు ఉంది కాబట్టి తనకున్న అనుమానాలని వ్యక్తపరుస్తాడు. వ్యక్తపరిచే క్రమంలోనే ప్రవీణ్ది మామూలుగా సహజ మరణమా, యాక్సిడెంటా, లేకపోతే హత్య అనే దాని మీద చాలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ వచ్చాయి. దానిలో మనం కూడా 1-2 సార్లు మాట్లాడుకున్నాం. కానీ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ అది ఒక యాక్సిడెంట్గా పెట్టేసి వదిలేశారు. కానీ దాని వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రవీణ్ ఒక పాస్టర్గా ఉన్నాడు. ప్రవీణ్ రాజమండ్రిలో డెడ్ బాడీ దొరికితే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి కొన్ని లక్షల మంది నీకు అక్కడ దాకా వెళ్ళారు, బరియల్ దాకా వెళ్ళారు, అంతమేత దాకా వెళ్ళారు. అంటే ఇన్ని లక్షల మందికి ఉన్నటువంటి అనుమానాన్ని జస్ట్ లైక్ దట్ గవర్నమెంట్ తీర్చాల్సింది పోయి, గవర్నమెంట్ ఏం చేసిందంటే, నేను నథింగ్ డూయింగ్, ఎవడు మాట్లాడటానికి వీలేదు, ఎవడని మాట్లాడితే నోటీస్ ఇస్తాము, లేకపోతే మీ దగ్గర ఉంటే సాక్ష్యాలు తీసుకురండి అన్నారు. అసలు ఒక ఏజెన్సీ, ఒక గవర్నమెంట్ ప్రజల్ని సాక్ష్యాలు తీసుకురామని చెప్పదు. సాక్ష్యాల కోసం అది ప్రయత్నం చేస్తుంది, అన్వేషిస్తుంది. అన్వేషించి ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది ప్రభుత్వం. ఆ నమ్మకాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పోగొట్టుకుంది. పోగొట్టుకున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్సే కాదు, హ్యూమనిస్టులుగా ఉన్నటువంటి చాలామంది, మానవ హక్కుల కోసం ఉండేవాళ్ళు చాలామంది, లేకపోతే ఇంటలెక్చువల్స్ చాలామంది ఈరోజు ప్రవీణ్ గారి విషయంలో అందరూ అనుమానంతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ పేరుతోటో ఇంకొక దానితో మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళిన దాన్ని కోర్టు హీరింగ్స్ కూడా వచ్చాయి. కోర్టు నిజంగా జస్టిస్ని కోర్టు కూడా భావిస్తే వాళ్ళు అడిగింది ఏం లేదు, రీపోస్ట్ మార్టం చేయమని అడిగారు. వాళ్ళ ప్రేయర్ ఏంటంటే రీపోస్ట్ మార్టం కావాలన్నారు. జనరల్గా కోర్టులు రీపోర్ట్ మాస్టర్ అనేదాన్ని, పోస్ట్ మాస్టర్ అని వాళ్ళు నెగ్లెక్ట్ చేయరు. అనుమానాలు ఉన్నాయి కాబట్టి తీసి ఇంకొకసారి టెస్ట్ చేయండి అని చెప్పి చెప్తారు. ఒకవేళ అదే జరిగితే కోర్టు ద్వారా ప్రవీణ్ పగడా గారి డెడ్ బాడీని బయటికి తీసి అది ఒక బాక్స్లో పెట్టుంది, కఫిన్లో పెట్టుంది, తీసి బయటికి తీసి మళ్ళీ మీరు పోస్ట్ మార్టం పంపిస్తే అప్పుడేమవుతుంది, ఎక్స్పర్ట్స్ వస్తారు. వీళ్ళు చేసిన రిపోర్టు ఇదంతా దానికి దీనికి టాలీ అవుతుందో లేదో చూస్తారు. ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ అగెన్స్ట్ ది డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రీవియస్గా డెసిషన్కి అగెన్స్ట్కి వెళ్ళింది అనుకోండి, గవర్నమెంట్ తలెక్కడ పెట్టుకోవాలి? గవర్నమెంట్ నెగిటివ్ మార్క్ కదా, తలెక్కడ పెట్టుకోవాలి? అంటే ఒక క్రిస్టియన్ పాస్టర్గా ఉన్న వ్యక్తిని దళితులు ఆంధ్రప్రదేశ్లో 90% ఆఫ్ ద దళిత్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. వాళ్ళు కన్వర్ట్ అవుతారో లేదో తెలీదు, వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్తారు. చర్చిలో ఉండే పాస్టరు అతనే వాళ్ళ గురువు, అతనే వాళ్ళకి లీడర్, అతనే వాళ్ళకి టీచర్, అతనే వాళ్ళని డైరెక్ట్ చేస్తారు. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఆ పాస్టర్ మీద ఆధారపడతారు వాళ్ళు. అందుకే ప్రవీణ్ పగడాల బ్రతికున్నప్పుడు కన్నా చనిపోయిన తర్వాత ఆయన ఒక పెద్ద రియల్ హీరోగా ఎందుకు కనపడ్డాడంటే, పాస్టర్ చెప్పిందే వేదం కాబట్టి బాగా బ్రహ్మాండంగా తెలివైనటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చనిపోయాడు, లేకపోతే ఈ విధంగా జరిగింది అని తెలిసిన తర్వాత ప్రతివాడు దాని మీద మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. గొంతులన్నీ నొక్కేయబడ్డాయి. నొక్కివేయబడ్డ గొంతులు కొంతమంది బయటకు వచ్చారు, ధైర్యంగా బయటకు వచ్చారు. మాలాంటి వాళ్ళు ధైర్యంగా రాలేకపోవచ్చు. కొంతమంది బయటకు వచ్చారు, కోర్టును ఆశ్రయించారు, మీటింగ్లు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళదే న్యాయం అని కోర్టు ద్వారా తెలిసిందనుకోండి, అప్పుడు ప్రభుత్వం ఏమవుతుంది? ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేసినట్టు దానికి సంబంధించి ఎందుకు అలా చేశారని చెప్పేసి వివరణ, అంటే నీ వర్గ స్వభావం కనపడుతుంది కదా ఒకవేళ అట్లా జరిగితే. లేకపోతే నువ్వు అసలు ప్రభుత్వం మాట్లాడాలి కదా ఈ అంశం మీద. ప్రభుత్వం లక్షల మంది ఒక వ్యక్తి మరణిస్తే దాని వెనకాల వెళ్ళిపోతే నువ్వు ప్రభుత్వం మాట్లాడకుండా ఎలా ఉంటుంది?
ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రభుత్వానే కదా ఇలాంటి ఏదైనా ఘటన జరిగిన ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్కి బ్రెయిన్ ఉంటుంది కదా, ఉండదా? ఉంటది కదా, ఎవరికైనా అంటే ఉండాలి. గవర్నమెంట్కి బ్రెయిన్ ఎక్కడ ఉంటుందని అడగద్దురండి మళ్ళీ. గవర్నమెంట్ అంటే మనిషా? వ్యవస్థ కదా, వ్యవస్థకు బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళలో ఉంటుందా? శాఖల్లో ఉంటది, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి సంబంధించిన శాఖలు నిర్దేశిష్టంగా వాళ్ళు అంటే చేశారు. మొత్తం ఒళ్ళంతా బ్రెయినే కదా. అంటే గవర్నమెంట్ అంటేనే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ బ్యూరోక్రాట్స్, డిఫరెంట్ పొలిటీషియన్స్, సమాజమే నాయకత్వం, లీడర్స్, రిప్రజెంటేటివ్స్, అధికారులు. అంటే నీకు సమాజం మొత్తం బ్రెయినే కదా. ఈ బ్రెయిన్ ఇక్కడ ఎందుకు పనిచేయలేదు? ఓకే, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇండికేషన్ ఇది యాక్సిడెంట్ అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ పెట్టారు. మీలాంటి వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు కొంతమంది, మీలాంటి వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. మరి కోర్టు చెప్పాలి దాన్ని, కోర్టు చెప్తే కోర్టు చెప్పిన తర్వాత దీనికి సంబంధించి కోర్టు డిసిషన్స్ తీసుకున్నా, ఒకవేళ రీపోస్ట్ మార్టం చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశిస్తే అప్పుడు దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యి ఏం జరుగుతుంది ఏంటో చూడాలి. అంటే కోర్టు చెప్పేంత వరకు ప్రభుత్వం కదలలేదు అనుకో. ప్రభుత్వం కాకపోతే ఇక తెలుసు కదా, మీరు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్సీగా పనిచేశారు, సీనియర్ రాజకీయాలు కాబట్టి ఆ రాజకీయాలు ఎలా జరుగుతాయో మీకు తెలుసు కాబట్టి మళ్ళీ పర్టికులర్గా మనం దాని గురించి మాట్లాడుకున్నా కూడా కాబట్టి అంటే ప్రభుత్వం అందుకే ఇంపార్షియల్గా ఉండాలి. పార్షియల్ నేచర్ తోటి ఇప్పుడు ఉండకూడదు. ప్రభుత్వానికి గెలిచేంత వరకే ఎన్నికలు, గెలిచిన తర్వాత అందరూ మనవాళ్లే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అంతకుముందు నాకు ఓటు అయిపోయినా సరే ప్రభుత్వం మనం ఇచ్చే వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ మొత్తానికి చేరాలి అర్హులు అందరూ. కానీ ఇప్పుడు ప్రభుత్వం అది కాదు కదా, రోడ్డు నేను వేసిన రోడ్లు నాకు ఓటు అయిన అడవద్దు. అట్లా ఉంటే ఎలా సార్? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి కూడా ఎంతో కొంత ఓట్ పర్సెంట్, ఇప్పుడు దాదాపు 1 కోటి 1,30,00,000 మంది ఉన్నారు కదా వైసీపీ, వాళ్ళందరూ బాయ్కాట్ చేస్తే అసలు రాష్ట్రానికి 40% ఓట్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చాయి కదా. ఆ 40% వాళ్ళకి ఏమేమి వద్దు, వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళు చెప్పింది చేయొద్దు అని అంటే ఇది డెమోక్రసీ ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా డెమోక్రసీ కాదు. దీనికి సంబంధించి అయితే మరి కోర్టు ఇచ్చే యాక్షన్ మీద మనం చూడాలి సార్. వాడి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతాయో చూసుకొని వీళ్ళ ప్రజెంటేషన్ కానీ మళ్ళీ వాళ్ళు న్యాయస్థానాలు ఎలా బిహేవ్ చేస్తాయో ఇవన్నీ చూసుకొని మనం ఆశిద్దాం. ఏదైనా సరే బయటికి రావాలి, ప్రభుత్వానికి కూడా మంచిదే. నిజం బయటకు వస్తే ప్రభుత్వానికి కూడా మంచిదే కదా. గవర్నమెంట్ లో పొరపాటున జరిగింది, మళ్ళీ కోర్టు చెప్పింది, కోర్టు చెప్పిన తర్వాత సెట్ చేసుకున్నాం అనేది కూడా వస్తుంది. సో కాబట్టి ఎఫెక్టెడ్ పీపుల్కి న్యాయం జరగాలని ఖచ్చితంగా మనం కోరుకోవాలి. న్యాయం జరగడం కోసం కొంతమంది చివరిదాకా పోరాడతారు, మాలాంటి వాళ్ళు ఒకసారి మాట్లాడి వదిలేస్తారు, పిరిగితనం కొంత పనిచేస్తూ ఉంటుంది. ధైర్యస్తులు మీరు అన్నట్టుగా హర్ష కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో చాలామంది పాస్టర్స్ కానీ, లేకపోతే న్యాయవాదులు కానీ, ఏలూరు నుంచి ఒక అడ్వకేటు, నేను పేరెందుకు చెప్పవద్దు కానీ, ఒక అడ్వకేటు ఏలూరులో చుట్టుపక్కల ఉన్న పాస్టర్స్ మొత్తాన్ని ఒక మీటింగ్ పెట్టి తనే కేసును వాదించడం కోసం వచ్చారు. కేఏ పాల్ గారు ఆయనే తన కేసుని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒకవేళ జడ్జెస్, ఇఫ్ ఇట్ ఈస్ రైట్, డెమోక్రటిక్ రైట్, హూ ఆర్ యూ టు డిలే ఆర్ డినై అని అన్నాడు అనుకోండి, అలాంటి జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అకార్డింగ్ లా పోవాల్సిందే. ఖచ్చితంగా లా పోవాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దాదాపు 1 కోటి మంది క్రైస్తవులు దీనికి సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా ఖచ్చితంగా కోరుకున్నారు. అంతే, దానిలో ఒకటి ఉంది, డిలేడ్ జస్టిస్ ఈజ్ ఎ డినైడ్ జస్టిస్. అవును, ఇంకా డిలే చేసుకుంటూ పోయారు అనుకో, హైకోర్టులో కూడా అయిపోయింది, సుప్రీంకోర్టుకు పోంటారు అనుకోండి, ఇంకా జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే పీపుల్ ఆర్ ఇన్ హోప్ దట్ ఆ కాఫిన్ నుంచి ఆ డెడ్ బాడీని తీసి మళ్ళీ ఇంకోసారి పరీక్ష జరుగుతుంది అనే ఆశల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్ల మంది ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం యాక్షన్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. చూద్దాం, ఖచ్చితంగా చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రభాకర్ గారితో సెన్సేషనల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రాయచిత్తం.